రేపటి గురించి చింతించకుడి. ఏనాటి చింత ఆనాటికి చాలు. కానీ కొంతమంది రేపటి గురించే కాదు, వచ్చే సంవత్సరం గురించి కూడా చింతిస్తారు. ఇప్పుడే నాకు పెళ్ళి అయితే నేను అంట్లు తోమాలా మమ్మీ అని ఏడుస్తుందట ఒక అమ్మాయి. ఇంకా అమ్మాయికి 10 ఏళ్ళు కూడా రాలా. నేను పెద్ద అవుతానా, నాకు పెళ్ళి చేస్తారా, అప్పుడు నేను వంట చేయాలా, అప్పుడు నీ గిన్నెలు నేనే కడుక్కోవాలా అని ఇప్పుడే ఏడుస్తూ కూర్చుందంట ఆ పిల్ల. కొంతమందికి అంతే, రేపటి గురించి చింత. ఎప్పుడో అయ్యిద్దనే భయం. దానివల్ల మనుషుడిని ఈ రోజున ఈ బీపీలు, తలపోట్లు మరి రాదా? నీ శక్తికి మించిన ఆలోచనలు బుర్రలో పెట్టుకుంటే, అనవసరమైన దిగులు, చింతతో మనసు నింపుకుంటే నీకు రకరకాల రోగాలు వస్తాయని వైద్యులు చెప్తున్నారు. ఇప్పుడు అసలే దేవుడు మనకు